హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి సానే. సో దిస్ ఇస్ కళ్యాణి. సో పీజీస్లో ఆర్ఓ వాటర్ అనేవి ఎప్పుడైనా చూసారా మీరు? నేను ఎప్పుడైతే మా పీజీలో ఎలా ఉంటుంది అంటే మా పీజీనే అనే కాదు, ఏ పీజీలో అయినా కానీ ఇలాగే ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, ఆ బాల్ లాగా ఉంది కదా, సో అది వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట. అంటే ఇక్కడ ఈ పైప్ నుంచి వాటర్ ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. మనం ఏం సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంకొక బాక్స్ అనేది చూపిస్తున్నాను కదా. సో ఫస్ట్ వాటర్ అనేది దాని లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి 6 స్టెప్స్ ఉంటాయి అనమాట. 6 బాక్స్లకి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ వచ్చేసి మనకు వస్తాయి. వేస్టేజ్ వాటర్ అనేది సో బయటకు వెళ్ళిపోతాయి. సో వేస్టేజ్ వాటర్ కూడా ఎలా పోతాయో నేను చూపిస్తాను. అండ్ నేను ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో లోపల వచ్చేసి ఒక చిన్న మోటార్ ఉంటుంది. సో ఆ మోటార్ వచ్చేసి 1 ఇంచ్ అనమాట. సో చిన్న పీజీలకు అయితే చిన్న మోటార్ ఉంటుంది. ఒకవేళ పెద్ద పీజీస్ అయితే కనుక మనకి పెద్ద మోటార్ కావాలంటే 3 ఇంచెస్ మోటార్ని పెద్ద మోటార్ ఉంటుంది. సో అది సరిపోతుంది. సో ఒక 20 మెంబర్స్ 50 మెంబర్స్ అయితే కనుక సో ఇలాంటిది సరిపోతుంది. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోనే చూపిస్తాను. ఒకసారి దీనికి ఏదైనా వాటర్ కానీ చేంజెస్ కానీ వచ్చినాయంటే కనుక వాటర్ కొంచెం టేస్ట్ చేంజ్ అయిందంటే కనుక వాళ్ళకి కాల్ చేసి చెప్తే ఇంకా వెంటనే వస్తారు. సో ఒక్కసారి వీటికి వచ్చేసి అవి మొత్తం చేంజ్ చేస్తారు. ఆ లోపల చాలా డస్ట్ ఉంటుంది. దానికి వచ్చేసి 3000 తీసుకుంటాడు. సో మామూలుగా అయితే 3 మంత్స్కి ఒకసారి ఇలా చేంజ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది కొంచెం ప్యూరిటీ ఉండాలి కదా. సో దానికోసం 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. ఒకవేళ ఈలోపు ఏమైనా ప్రాబ్లం వస్తే ఫ్రీ సర్వీసింగ్ అనమాట. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని వీడియోలో చూపిస్తున్నాను, నోట్ చేసుకోండి. సర్వీసింగ్ అయితే చాలా బాగుంటుంది. సో వేస్టేజ్ వాటర్ కూడా ఎక్కడ ఉంటాయో నేను మీకు చూపిస్తాను చూడండి. సో పైనుంచి వర్షం మీద వస్తాయి కదా. సో ఆ వర్షం మీదకి వచ్చేసి ఇలా పైప్ ఉంటుంది కదా మనకు పైనుంచి. సో కింద చూపిస్తాను. ఇది వచ్చేసి ఫిల్టర్ అనమాట. దీన్ని ఓపెన్ చేయొచ్చు మనకు. సో అక్కడ ఫిల్టర్ అయ్యి కిందికి వచ్చేస్తాయి. సో డస్ట్ అంతా మనం పక్కన పడేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ చేస్తే కనుక ఈ వాటర్ అన్నీ వచ్చేసి ఇటు సైడ్ ఇంకో పైప్ చూపిస్తున్నాం కదా, అది సంపలేక ఉంటుంది. మామూలుగా రెయిన్ వాటర్ బెంగళూరు అందరూ వచ్చేసి సంపలేక పెట్టుకుంటారు. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చిన వాటర్ కొంచెము డర్టీగా ఉంటాయి కాబట్టి అవి మొత్తం పోనిచ్చేసి తర్వాత సంపలేక పెట్టేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది కదా, ఇటు సైడ్ ఇంకో పైప్ చూపిస్తాను చూడండి. సో అది వచ్చేసి ఇది చూడండి, నేను అప్పుడు ఆర్ఓ వాటర్కి చూపించాను కదా ఇందాక. సో అవి వచ్చేసి ఆ వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. సో అందుకోసమని మేము సంపులో పెట్టుకుంటాం, లేకపోతే వాటర్ అనేది వేస్ట్ అయిపోతాయి కదా. సో దానికోసమని ఇంకొకటి వచ్చేసి ఇటు పక్క ఇంకొకటి ఉంది కదా పైపు. సో అది వచ్చేసి ఎక్కువైన వాటర్ వచ్చేసి డ్రైనేజ్ దగ్గర పెట్టేస్తాం. ఇది మొత్తం మనము ఓపెన్ చేయొచ్చు అనమాట. సో అది మొత్తం లోపల గాజు లాగా ఎలా ఉంటుందంటే ఫిల్టర్ లాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒకసారి రిపేర్ అయితే వచ్చింది. రిపేర్ అంటే రిపేర్ కాదు. సో ఏమైందంటే చిన్న